త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో ఆహ్లాద సంఘటనలు చోటు చేసుకుంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వ్యాపార నిమిత్తమై ఏర్పరిచేటువంటి సభలు సన్మానాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలకై చేసేటువంటి ప్రయత్నాలు కూడా సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 2, నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం ద్వారా గ్రహాల యొక్క ప్రతికూలత దూరం అవుతుంది. ముఖ్యంగా ఏలినాటి శని యొక్క దోషం, అష్టమ కేతు గురువుల యొక్క దోషం కూడా తొలగుతుంది. చిరాకులు దూరం అవుతాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. వ్యాపార ఒప్పందాలు బాగా లాభిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో శుభవార్తలు వింటారు. స్త్రీలు విలువైనటువంటి వస్తువుల కొనుగోలు వంటివి కూడా చేపట్టగలుగుతారు. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 9, నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఇక వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. రాజకీయపరమైనటువంటి అంశాలతో కూడినటువంటి ప్రక్రియలలో చిరు విఘ్నాలని చవిచూస్తారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు బాగానే అనుకూలిస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ప్రయాణాల విషయంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. గౌరవ మర్యాదలు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడతాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 8, ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, నమస్కరించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. శుభ పరిణామాలు త్వరితగతిని చోటు చేసుకుంటాయి. ఇక దూర ప్రయాణాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. సోదరుల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. గృహ సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలని సంపూర్ణ అవగాహనతో చేపట్టగలుగుతారు. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కూడా చోటు చేసుకుంటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4, నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామి దర్శించడం, నమస్కరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విక్రయాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో కూడా అనుకూలత సాధించుకోగలుగుతారు. భాగస్వాములతో మైత్రి పెరుగుతుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 4, నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి తమలపాకులతో పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. విజయాలు దగ్గరవుతాయి. ఇక ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు నెరవేరుతాయి. కార్యక్రమ నిర్వహణ సక్రమంగా చేపట్టగలుగుతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. విదేశీ లావాదేవీలు, ప్రక్రియలు ఉపకరిస్తాయి. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. కుటుంబ వ్యవహారాలు సానుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు గణపతిని దర్శించడం, నమస్కరించడం ద్వారా విఘ్నాలు దూరం అవుతాయి. విజయాలు దగ్గరవుతాయి. గ్రహ అతి ప్రతికూలత కూడా దూరం అవుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం ఉత్తర. దీని అధిపతి రవి. సూర్యుడి ద్వారా ఏర్పడేటువంటి
రుగ్మతలు జాతకరీత్యా ఉన్నప్పుడు ఈ ఉత్తరా నక్షత్రంలో చేపట్టేటువంటి సూర్య నమస్కారాలు ఆ దోష నివృత్తిని కలిగిస్తాయి. అలాగే ఈ ఉత్తరా నక్షత్రంలో అన్నదానం చాలా శ్రేయస్కరం, అభివృద్ధిని కలిగిస్తుంది, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. అర్కిహి అంటే శని. సాధారణంగా శని అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు, ఎందుకంటే దుఃఖకారకుడు కాబట్టి. ఈ శని యొక్క అనుకూలత మనం పెంపొందింప చేసుకోవాలంటే శనివారం నాడు, అంటే శని యొక్క పరిపాలన పూర్తిగా ఉన్న రోజున ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో పరిశీలిద్దాం. ప్రతి శనివారం శనిగ్రహ అనుగ్రహానికి కొన్ని చర్యలు చేపట్టినట్టయితే శని యొక్క దోషాలు నివృత్తి కాబడతాయి. శనిదేవుడు పూర్తిగా అశుభుడు కాడు. జాతకరీత్యా దశ అంతర్దశని బట్టి శని ప్రభావం ఒక్కోసారి తీవ్రంగా ఉండవచ్చు. అంత మాత్రాన శని ఎల్లప్పుడూ కూడా కీడు చేస్తాడని భావించరాదు. శని దూషణ ఏమాత్రం శ్రేయస్కరమైనది కాదు. జాతకుల్ని ఉన్నత శిఖరాలకి తీసుకువెళ్ళటానికి శని దోహదపడతాడు. కొన్ని లగ్నాలలో, ముఖ్యంగా వృషభ లగ్నం, తులా లగ్నాలకి యోగకారకుడిగా అనుకూల స్థితిలో ఉన్నప్పుడు ఈ శని ఇచ్చేటువంటి యోగం చక్కటి అభివృద్ధిని, స్థిరమైనటువంటి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. శనిదేవుని ప్రసన్నం చేసుకోవటానికి కొన్ని ప్రక్రియలు పాటించాలి. ఇవి శనిగ్రహ దోషం ఉన్నవారే కాదు, శని అనుకూలత కోసం కూడా ఎవరైనా కూడా నిర్వహించవచ్చు. ప్రతి శనివారం మర్రి లేదా రావి చెట్టు కింద సూర్యోదయానికి పూర్వం ఆవు నూనెతో దీపం వెలిగించాలి. చక్కటి మనస్సుతోటి, ఆలోచనలతోటి ఈ దీపం వెలిగించాలి. అలాగే ప్రతి శనివారం నల్లటి ఆవు లేదా గేదెను సేవించడం వల్ల శనికి సంతోషం కలుగుతుంది. అలాగే నల్ల కుక్కలకి అన్నం తినిపించడం, పేద ప్రజలకి అన్నదానం చేయటం కూడా శని యొక్క ప్రీతికి అనుకూలిస్తుంది. పక్షులకి ధాన్యం వేయడం ద్వారా కూడా శని యొక్క అనుగ్రహం లభిస్తుంది. ప్రతి శనివారం సూర్యాస్తమయంలో హనుమాన్ చాలీసా పఠించాలి. ఆంజనేయ స్వామిని దర్శించి పూజించాలి. ప్రతి శనివారం స్నానం చేసేటువంటి నీటిలో చిటికెడు నల్ల నువ్వులు కలుపుకుని తలస్నానం చేసినట్టయితే శనిగ్రహం యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది. అలాగే శనివారం నాడు చేసేటువంటి అభ్యంగన స్నానం సకల శుభాల్ని కలిగిస్తుంది, శని యొక్క అనుగ్రహాన్ని సత్వరమే కలిగిస్తుంది. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫలంలో 12 రాసుల వారి యొక్క శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. నమస్కారం.